నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ముఖ్యంగా రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు నిన్నట్టుండి మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న మొత్తానికి రుణమాఫీ అనేటటువంటి దశ ముగిసిపోయింది ఆగస్టు 15వ తారీఖు లోపు ఏ రైతుకైతే రుణాలు తీసుకున్నటువంటి రైతులకు ప్రతి రైతుకు మేము మాఫీ చేస్తాం ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు అధైర్యపడకండి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి మాట సో సీన్ కట్ చేసే దగ్గర 1,00,000 మంది వరకు రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి ఒక చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నుండి ఒక పెద్ద ఎత్తున ఒక సమాచారం కూడా వస్తా ఉన్నది ఒక శుభవార్త కూడా రైతులకు కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే జూలై 18వ తారీఖు దాదాపు ఫస్ట్ రుణమాఫీ అయినటువంటి సిచ్యువేషన్ చూసాం దాంట్లో దగ్గర 50,000 నుండి 40,000 మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కనబడ్డది దగ్గర 11 లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్నది కానీ సీన్ కట్ చేస్తే 40,000 నుండి 50,000 మందికి రుణాలు మాఫీ కాలేదు వీళ్ళందరూ కూడా దీంట్లో చాలా మంది 25,000 రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు 30,000 తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే దగ్గర 50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులు సుమారు వేలాది మంది రైతులు ఉన్నారు కానీ వాళ్ళకి ఇప్పటిదాకా రుణమాఫీ కూడా కానటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో దీంట్లో ఈ 50,000 మందిలో ఒక 10,000 నుండి ఒక 12,000 మంది పేర్లు కూడా లిస్ట్ లో లేవట రుణమాఫీకి సంబంధించినటువంటి లిస్ట్ లో సో వాళ్ళు కూడా దిగులు పడుతూ ఉన్నారు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మాకు రుణాలు మాఫీ అవుతాయా కాదా మా పట్టా పాస్బుక్ తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టి మేము లోన్లు తెచ్చుకున్నాము మా బిడ్డ పెళ్లి కోసం తెచ్చుకున్నాము లేకపోతే నాకు ఆర్థిక సమస్యలు ఉంటే ఆ సమస్యలకు సంబంధించిన విషయంలో మేము రుణాలు తెచ్చుకున్నాము కానీ గవర్నమెంట్ భరోసా ఇచ్చింది రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కానీ ఇప్పటిదాకా చేయలేదు ఇబ్బంది అవుతా ఉంది మరి కానటువంటి వాళ్లకు అయ్యే అవకాశం ఉందా అనేటటువంటి ఒక క్వశ్చన్ పెద్ద ఎత్తున రైతుల దగ్గర నుండి వస్తున్నది సో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ రోజు చెక్ పాయింట్ పెట్టేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఏ రైతుకైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా వచ్చేటటువంటి నెల అంటే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ఈ 2 నెలలలో రుణాలను మాఫీ చేస్తాం ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టాం ప్రతి రైతుకు కానటువంటి ప్రతి రైతుకు సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ ఏదైతుందో మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తా ఉన్నాం ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కూడా అంటే ఏం చేస్తా ఉన్నారంటే బ్యాంక్ అధికారులు కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్లు కానివ్వండి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ లో ఒక పోడియం ఏర్పాటు చేస్తారు సో ఇది గతంలో నుండి నడుస్తున్నటువంటి చర్చనే ఒక పోడియం ఏర్పాటు చేసి ఏ రైతుకైతే రుణాలు మాఫీ కాలేదో ఆ రైతు అక్కడికి వెళ్ళి ఆయన డైరెక్ట్ ఆయనకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం తీసుకుపోయి ఒక ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు ఆయనకు సంబంధించిన ఒక పాస్ ఫోటో తీసుకుపోయి వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఇస్తే అప్లికేషన్ ఫామ్ లో ఈ అప్లికేషన్ ఫామ్ లో ఏం చేయాలా ఒక కార్డు ఒక ఫోటో పెట్టాలి గిడ ఒక ఫోటో అతికించి మీ పేరు ఊరు పేరు మండలము తర్వాత డిస్టిక్ తర్వాత మీ గ్రామ పంచాయతీ తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ మండల్ పిన్ కోడ్ తర్వాత పట్టా పాస్బుక్ కు సంబంధించినటువంటి నెంబరు తర్వాత మీ రుణాలు ఎంత తీసుకున్నారు ఏ బ్యాంకు బ్యాంక్ అకౌంట్ ఏంది బ్యాంకు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంది లేకపోతే బ్యాంకు సంబంధించిన బ్రాంచ్ ఏంది సో మీరు ప్రైవేట్ బ్యాంక్ లో తీసుకున్నారా లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్ లో తీసుకున్నారా అనేటటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అడుగుతూ ముందుకు వస్తా ఉన్నారు ఎక్కడ కరెక్షన్ జరిగింది మీకు రుణాలు మాఫీ కాకపోవడానికి గల కారణం ఏంది ఎక్కడ తప్పిదాలు జరిగింది అనేటటువంటి అంశం పైన కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో ఆరాధించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు దగ్గర ఒక 1,00,000 మంది కంటే పైన రైతులకు రుణాలు మాఫీ కాలేదు ఏది జూలై 18వ తారీఖు 1,00,000 కంటే కిందనటువంటి రైతులకు చేస్తామని చెప్పారు జూలై 30వ తారీఖు 1,50,000 కంటే కిందనటువంటి రైతులకు చేస్తామని చెప్పారు నిన్న ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల కంటే కిందనటువంటి రైతులకు చేస్తామని చెప్పారు కదా దాంట్లో దగ్గర 1,00,000 మందికి రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి చర్చనే పెద్ద ఎత్తున వినబడుతున్నది సో ఈ 1,00,000 మందిలో ఫస్ట్ టర్మ్ 50,000 మందికి రుణాలు మాఫీ కాలేదు కదా ఈ 50,000 మందిలో 10,000 మందికి సంబంధించినటువంటి డేటాను స్వీకరించిన అధికారులు ఈ 10,000 మందికి మరి ఇప్పుడు రుణాలు మాఫీ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే 10,000 మందికి సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయిలో ఆ వివరాలు తీసుకుని ఆ వివరాలన్నీ కూడా రిట్రై చేస్తారట అంటే వాళ్ళన్నింటినీ కూడా సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఎవరైతే 10,000 మంది ఉన్నారో 10,000 మందికి రుణాలు మాఫీ కావడానికి సిద్ధంగా ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 మంది కాలే కదా ఈ 1,00,000 మందికి ఏం చేస్తారంటే వీళ్ళు వారానికి ఒక 10,000 మందికి లేకపోతే వారానికి ఒక 10,000 మందికి ఇట్లా రిట్రై చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరెవరికి ఎందుకు కాలేదు వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎక్కడ కరెక్షన్ జరిగింది
ఆధార్ కార్డు వెరిఫికేషనా, లేకపోతే రేషన్ కార్డులో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, లేకపోతే రుణమాఫీకి సంబంధించిన ఆ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, ఆ బ్యాంకుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా తప్పుగా ఇచ్చిర్రా, అసలు ఏం జరిగిందనేటటువంటి ప్రతి అంశం పైన ఉన్నత అధికారులు వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక సర్వే విధిస్తున్నటువంటి పరిస్థితి. సర్వే అయిపోయిన తర్వాత అనంతరం అందరికీ కూడా రుణమాఫీ చేసేటటువంటి దశలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. కానీ మీకు ఒక పెద్ద ఎత్తున ఒక డౌట్ వస్తున్నది ఏంటంటే 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారన్న, మరి ఈ 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించిన అంశంలో అయిపోయినాయా, మరి పైసలు అయిపోతే మాకు ఎట్లయితాయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో మీకు ఇక్కడ ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు నేను రుణమాఫీకి సంబంధించి ఒక 10 నుండి 15 వీడియోలలో అన్ని వీడియోలలో క్లారిటీ ఇస్తూనే వచ్చిన. అన్న ఇట్లుంటది, అన్న ఇట్లుంటది, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ చాలా మిగులుతున్నది, చాలా పైసలు ఉన్నాయన్న, 1,00,000 మందికి రుణాలు మాఫీ కాలేదు, ఇంకా వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి, మీరు ఇబ్బంది పడకండి. సరే ఇచ్చే ప్రయత్నం చేస్తారా చేయరా సెకండరీ, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ముందుకు వస్తా ఉంది. ఖచ్చితంగా సెప్టెంబర్ అక్టోబర్ ఎండింగ్ వరకు రుణాలు మాఫీ అందరికి అయిపోతాయి. ఏ రైతుకైతే రుణాలు మాఫీ కాలేదో ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రీఫండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతి దాన్ని సార్ట్అవుట్ చేసి వాళ్ళ అకౌంట్ లో నిధులు కేటాయించేటటువంటి ప్రయత్నాలే చేస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. కాబట్టి మళ్ళీ మీకు చెప్తా ఉన్నా 6,098 కోట్ల రూపాయలు ఫస్ట్ విడతలో కేటాయించారు. మొత్తం 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కదా, ప్లస్ 6,190 కోట్ల రూపాయలు ప్లస్ 6,000 కోట్ల రూపాయల బడ్జెట్. దీంట్లో మనం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందంటే 18,288 కోట్లు మాత్రమే ఖర్చు అవుతున్నది. అంటే దగ్గర దగ్గర 7,712 కోట్ల రూపాయలు ఇంకా పైసలకి ఇవన్నీ మిగిలినాయి. 7,000 కోట్ల రూపాయల పైసలు మిగిలినాయి అంటే ఈ మీకోసమే, మీ కేటాయించడానికేనట. ఈ 7,000 కోట్ల రూపాయలు 1,00,000 మందికి రుణాలు మాఫీ కాలేదు కదా, ఈ 1,00,000 మంది అకౌంట్ లో 7,000 రూపాయలు కేటాయించిన తర్వాత, అంటే రుణమాఫీ అందరికీ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో, లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో, ఏ రైతుకైతే రుణాలు మాఫీ కావాలో వాళ్ళందరికీ చేసిన తర్వాతనే దీంట్లో ఏమైనా డబ్బులు సరే 5,000 కోట్లు మిగులుతుందా, లేకపోతే 4,000 కోట్లు మిగులుతుందా, లేకపోతే 3,000 కోట్లు మిగులుతుందా, ఈ డబ్బులను మళ్ళీ రైతులకు సంబంధించిన పంట బోనస్ గా, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే రుణమాఫీ అంశం, ఇంకోటి 2,50,000 వాళ్ళు పైన వాళ్ళకి కూడా రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది కదా. సో దీనికి కూడా బడ్జెట్ కేటాయించేటటువంటి అవకాశం కనబడుతున్నది. అంటే 50,000 రూపాయలు బ్యాంక్ లో మీరు కట్టుకోవాలి, వాళ్ళకు ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉన్నది. తర్వాత 2 లక్షల రుణమాఫీ చేద్దామనేటటువంటి సిచ్యువేషన్ లో కూడా కాంగ్రెస్ సర్కార్ కనబడుతుంది. అది కూడా లిమిట్ పెట్టవచ్చు, ఎందుకంటే ఒక 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మిగిలినప్పుడు 3,000 మందిమే చేయవచ్చు. అది కూడా ఒక లిమిట్ పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఒకవేళ ఇట్లా లిమిట్ పెడితే మన గొడవలు అయితే ఏమో అని భావిస్తే ఖచ్చితంగా ఈ 3,000 కోట్ల రూపాయలు ఒకవేళ మిగిలితే 3,000 కోట్ల రూపాయలు పంట బోనస్ కింద 500 రూపాయలకు సంబంధించిన అంశంలో కూడా ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. లేకపోతే చాలా మంది బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు రైతు బీమా అని చెప్పినారు, చనిపోయినటువంటి రైతుకు ఆర్థిక సహాయం అని చెప్పి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు బీమాని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఈ రైతు బీమా కింద కూడా ఎవరెవరైతే రైతులు పాపం ఆ పేదరికంతో లేకపోతే అప్పు పుట్టక చాలా మంది అవస్థలు పడుతూ చనిపోయినటువంటి కుటుంబాలకు ఈ 3,000 కోట్ల రూపాయలలో వాళ్ళు ఆదుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అంటే ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. అంటే మొత్తానికైతే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఈ 7,712 కోట్ల రూపాయల బడ్జెట్ ని రుణమాఫీ పైనే వాడడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే చర్చ వినబడుతున్నది. ఈ 7,000 కోట్ల రూపాయలు 1,00,000 మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు, వాళ్ళందరికీ టెక్నికల్ ఇష్యూస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. దీంట్లో 10,000 మందికి అసలు జరిగినటువంటి ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేస్తున్నట్టు 10,000 మందికి ఎక్కడెక్కడ లోపం జరిగిందనేది వివరాలు తీసుకున్నారు. 10,000 మందికి ఇప్పుడు దగ్గర రుణాలు మాఫీ కావడానికి రెడీగా ఉన్నాయి. ఈ వారమా నెక్స్ట్ వారమా 10,000 మంది అకౌంట్ లో రుణాలను మాఫీ చేసేటటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రుణమాఫీకి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో ఆప్షన్ కూడా ఎవరెవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ లో కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకు అప్లికేషన్ తెస్తున్నారు. ఆ అప్లికేషన్ లో మీ పేరు ఉంటది, తర్వాత మీ ఊరు పేరు, మీ మండలము, మీ డిస్టిక్, సేమ్ మీరు అక్కడ పోతే డాక్యుమెంట్ ఎట్లయితే ఉంటుందో ఒక వెబ్సైట్ అప్లికేషన్ లో కూడా ఇట్లా ఉంటుంది. డిస్టిక్, నియోజకవర్గము, తర్వాత మీ పిన్ కోడ్, ఇవన్నీ వివరాలు మీరు ఇవ్వాలి. తర్వాత మీ ఆధార్ కార్డు, తర్వాత మీ పాన్ కార్డు, అదేమంటారు రేషన్ కార్డు, తర్వాత కింద మీ ఫోన్ నెంబరు, తర్వాత కింద బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఏంటంటే ఏ బ్యాంక్లో తీసుకున్నారు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంది, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమన్నా అడిగితే అడగొచ్చు, లేకపోతే చెప్పలేదు. తర్వాత ఆ బ్యాంకుకి సంబంధించిన బ్రాంచ్,
తర్వాత ఏ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకా లేకపోతే కార్పొరేటివ్ బ్యాంకా లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్ అనేటటువంటి డీటెయిల్స్ ని కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు. తర్వాత ఇక్కడ ఒక పాస్ ఫోటో మీద పెట్టి ఆ పాస్ ఫోటో పైన మీరు సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ని మీరు గూగుల్లోనే సబ్మిట్ చేసేటటువంటి రూపంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నది. అంటే ప్రతి అంశాన్ని కూడా రిట్రై చేసి ఈ 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని రైతుల కోసమే కేటాయిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా ఈ రోజు పొద్దున ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి రుణమాఫీ అయిపోయిన తర్వాతనే అక్కడ మిగిలేటటువంటి బడ్జెట్ ని వేరే అంశానికి మేము ఖచ్చితంగా ఒకవేళ వేరే అంశానికి వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఇది మాత్రం కంప్లీట్ అయిపోవాలనేటటువంటి ఆలోచనలోనే కనబడుతున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుందో, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.